మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదించిన బైడెన్ తాజాగా మరో 37 మందికి మరణ శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలపై కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రేపిస్టులకు, మర్డర్లకు మరణశిక్ష విధిస్తామని, తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేస్తానన్నారు. అయితే బైడెన్ ప్రసాదించిన క్షమాభిక్షను ట్రంప్ రద్దు చేయగలరా? ఒక ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రెసిడెంట్ మార్చగలరా? అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరికొద్ది రోజుల్లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో బైడెన్ పదవీకాలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తన కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించి విమర్శలు ఎదుర్కొన్నారు. తన కొడుక్కి క్షమాభిక్ష ఇచ్చిన బైడెన్ ఎంతో కాలంగా జైల్లో ఉంటున్న వారికి ఇవ్వరా అంటూ బైడెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బైడెన్ జైల్లో మగ్గుతున్న రేపిస్టులు, మర్డరర్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వందల మందిని విడుదల చేసేందుకు బైడెన్ ఆదేశాలిచ్చారు. బైడెన్ తీరుపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో హంతకులు, రేపిస్టులకు మరణశిక్ష కఠినంగా అమలు చేస్తానని, తాను జనవరి 20న అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక అమెరికా న్యాయశాఖకు మరణశిక్ష అమలు చేయమని ఆదేశాలు జారీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఆయన పోస్ట్ చేశారు. తాను అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే హంతకులు, రేపిస్టులకు మరణశిక్ష కఠినంగా అమలు చేయమని న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేస్తానని, అమెరికాలో ప్రజలు, చిన్నపిల్లలకు భద్రత కల్పించడం కోసం ఇది చాలా అవసరమని ట్రంప్ అన్నారు. హంతకులు, రేపిస్టులు, క్రూర మృగాల లాంటి వారి నుంచి అమెరికన్లకు రక్షణ కల్పించాలన్నారు. అమెరికా మళ్లీ శాంతి భద్రతల దేశంగా అవతరించాలని ట్రూత్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ డిసెంబర్ 23న మరణశిక్ష కింద జైల్లో ఉన్న 37 మంది ఖైదీలకు ఉపశమనం కల్పించారు. వారి మరణశిక్షను రద్దు చేస్తూ జీవితకాలం జైలు శిక్ష విధించారు. మరణశిక్ష ఖైదీలుగా ఉన్న రేపిస్టులు, హంతకులపై జో బైడెన్ జాలి చూపిస్తున్నారని బైడెన్ నిర్ణయాన్ని చాలా మంది అమెరికన్లు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో బైడెన్ వ్యతిరేకి ట్రంప్ కూడా బైడెన్ నిర్ణయాలపై విమర్శలు చేశారు. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా మరణశిక్షల సంప్రదాయాన్ని పునః ప్రారంభించారు. 2016లో ట్రంప్ అధికారంలోకి రాకముందు అమెరికాలో మరణశిక్షను 20 సంవత్సరాల పాటు రద్దు చేశారు. ట్రంప్ అధికారం చేపట్టాక 2020 వరకు ఆయన పదవీకాలంలో 13 మందికి మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో మరణశిక్షపై 2024లో చేసిన సర్వే ప్రకారం 53% మంది మరణశిక్ష విధించాలని సానుకూలంగా స్పందిస్తే 43% ప్రజలు వ్యతిరేకించారు. మరో 7% మంది స్పందించలేదు. అదే 1994 సర్వేలో 80% మంది ప్రజలు మరణశిక్షకు అనుకూలంగా ఉండేవారు. వ్యతిరేకంగా ఉండేవారు కేవలం 16% మంది మాత్రమే ఉన్నారు. మరణశిక్ష అమలు చేయాల్సిందేనని వాదించేవారు హింసాత్మక ఘటనల్లో బాధితులకు న్యాయం కోసం, నేరస్తుల తీవ్రమైన శిక్షల గురించి తెలుసుకుని నేరం చేయకుండా భయపడతారని, అందుకే ఇది తప్పనిసరని చెబుతున్నారు. అమెరికాలో మరణశిక్షకు గురైన వారిలో ఎక్కువగా నల్లజాతి వారు ఉన్నారని, అమాయకులను మరణశిక్ష విధిస్తున్నారని పలువురు వాదిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి నిర్దోషి అని తేలితే దానిని ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారు అమెరికన్లను హత్య చేస్తున్నారని, దోపిడీలు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అలాంటి వారికి మరణశిక్ష తప్పకుండా విధించాల్సిందేనన్నారు. కానీ గణాంకాలు చూస్తే వలసదారుల కంటే అమెరికా పౌరులే ఎక్కువగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు చేస్తున్నారు. ఇప్పుడు జో బైడెన్ మరణశిక్ష రద్దు చేసిన ఖైదీలకు తిరిగి ట్రంప్ మరణశిక్ష విధిస్తానని చెప్పడం సంచలనంగా మారింది. కానీ అమెరికా చట్టాల ప్రకారం అలా కుదరదు. ఒక అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టిన తర్వాత మరో అధ్యక్షుడు మరణశిక్ష విధించడం చెల్లదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేసిన వారికి మాత్రం ఆయన మరణశిక్ష విధించవచ్చని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.